మనం ఇప్పుడు భాగ్యనగర్లో హైదరాబాద్లో ఒక లెజెండ్తో ప్రయాణం చేస్తున్నాం. ఆ లెజెండ్ ఎవరంటే లేడీ లెజెండ్ అవార్డు స్వీకరించిన మన హైదరాబాద్లోనే ఓన్లీ వన్ లేడీ క్యాబ్ డ్రైవర్ నారాయణమ్మ. నమస్తే అండి. థ్యాంక్ యూ. సో ఆవిడ డ్రైవింగ్లో మేము ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. అయితే అంటే ఆవిడ గొప్పతనం, ఆవిడ కుటుంబం కోసం 10 ఏళ్ల పాటు ఆటో నడిపారు, 10 ఏళ్ళ నుంచి క్యాబ్ నడుపుతున్నారు. కానీ అలా ముచ్చటిస్తూ మేము ప్రయాణిస్తుంటే చాలా హార్ట్ పెయిన్ కలిగినటువంటి మాట ఏమిటంటే, వాళ్ళ అమ్మాయి ఎంత వచ్చిందమ్మా ర్యాంకు? 3600 ర్యాంక్ వస్తే మెడికల్లో సీట్ రాలేదు. ఎందుకు సీట్ రాలే? ఓషిన్ రెడ్డి ఓషిన్ కాబట్టి ఇవ్వలేదు. నాకు ఎందుకు ఇవ్వలేదంటే నేను పేదరెడ్డిని, వాళ్ళకి తెలియదు. అది రెడ్డి అంటే ఏదో కుప్పలు ఉంది, కుప్ప మీద కూర్చున్నా. ఎందుకుంటది? కుప్ప మీద కూర్చున్నా. కూడు తినడానికి లేని రెడ్లున్నారు, నేను కూలి పని చేసుకునే రెడ్లున్నారు, గుడిసెల్లో ఉండే రెడ్లున్నారు. ఆ కోవకు చెందిందని నేను ఇప్పటి వరకు కూడా ఇల్లు 20 సంవత్సరాల పైన అయింది నేను హైదరాబాద్కి వచ్చి. ఇంతవరకు నేను క్యాబ్ నడుపుకొని, ఆటో నడుపుకొని, కిరాయిలు కట్టుకొని బతుకుతున్నా తప్ప ఇంతవరకు నాకు సొంత ఇల్లు లేదు. కిరాయిలు కట్టుకోవడానికి, కరెంటు బిల్లు కట్టుకోవడానికి సరిపోతుంది, పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి సరిపోతలేదు. మరి ఇప్పుడు మీరు కొంచెం కటువుగా ఇంకో మాట అన్నారు, హట్ అయిపోతారు. మతం మారి కూడా కులం పేరుతో జీవిస్తూ రిజర్వేషన్లు పొందుతూ ఉంటారు. వాళ్ళు ఏ మతం అన్నది కూడా పక్కన పెడదాం. కానీ ఒక నీతి లేని వాళ్ళకి ఆ కులం ఆధారంగా వాళ్ళకి 10,000 20,000 వచ్చినా వాళ్ళకి సీట్లు వస్తాయి, అంతే కదా? అంతే. వాళ్ళకు ఏమనంటే మాకు రిజర్వేషన్లు ఉన్నాయి, మాకు బీసీ రిజర్వేషన్ ఉంది, మాకు ఎస్సీ రిజర్వేషన్ ఉంది, ఎస్టీ రిజర్వేషన్ ఉంది అంటున్నారు. మేము ఓసీ కాబట్టి ఏం లాభం? ఇంత కష్టపడి 3600 ర్యాంకు తెచ్చుకొని ఏం లాభం? ఏం సంపాదించినావు చెప్పండి? పిల్ల ఏడ్చింది కదా, మస్తు ఏడ్చింది. ఒక్కరోజు కాదు, 4 రోజులు అసలు అన్నం తినకుండా ఏడ్చింది. బిడ్డకి అంత కడుపు కాలిపోయి ఉంటుంది. రాత్రి 11-12 గంటల వరకు నేను ఆటో నడిపించి పిల్లలకు ఫీజు కట్టుకున్నాను. మీరు చెబితేనే నాకు కడుపు కాలి ఈ వీడియో చేస్తున్నాను. అయితే విషయం ఏంటంటే, నిన్న మొన్న ఏదో ఊర్లో ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఇంకొక విన్నది ఏమిటంటే, ఈ చదువు వాడు 1 మార్కు 0 మార్కుడికి కూడా MBBS సీట్లు ఇచ్చారట. రే వింటున్నావా రే? 1 మార్కు 0 మార్కుడికి కూడా MBBS సీట్లు ఇస్తే అలాంటి ఎదవలో డాక్టర్లు అయితే ఏమవుతుందనా? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ కదా. నేను అదే చెప్పేది. ఇప్పుడు 3600 వచ్చిన ఓసీకి ఇవ్వలేదు, 10,000 వచ్చిన ఎస్సీ ఎస్టీలకి ఇచ్చినారు. వాళ్ళు 10,000 అది కాదు. ఇప్పుడు నువ్వు ఎస్సీఐ ఎస్టీ అన్నది కాదు, డ్రైవింగ్ వచ్చినోడికి ఈ సీట్ ఇవ్వాలి, టాలెంట్ ఉన్నోడికి కదా ఇవ్వాలి. రిజర్వేషన్ అని చెప్పేసి వాళ్ళకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళకి ఇచ్చినారు, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు వీళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు డాక్టర్ న్యాయంగా డాక్టర్ ఎవరు కావాలి? 3600 వచ్చిన వాళ్ళు కావాలన్నా, లేకపోతే 36,000 వచ్చిన వాళ్ళు కావాలన్నా? మీరు చెప్పండి. ఇప్పుడు మీ బంధువు అయినంత మాత్రం డ్రైవింగ్ రానోడికి స్టీరింగ్ ఇవ్వకూడదు కదా. నలుగురిని గుద్ది చంపుతాడు. సేమ్ ఇక్కడ వీడేమో పొట్ట జీలు చంపుతాడు, అంతేనండి? అంతే కదా. మరి ఇప్పుడు చదువుకొని కరెక్ట్గా ఉన్న వాళ్ళకు వాళ్ళు సీట్ ఇవ్వాలి. మీరు ఓసీలు బీసీలు అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. కాదు, దానికి క్వాలిఫికేషన్ ముఖ్యం. కానీ ఆడు పుట్టుకతో నీకేంటి సంబంధం? నాకు అర్థం కాదు. వాడు ఎవడైతే ఏంటి అసలు? వాడు రెడ్డి అయితే ఏంటి, నాయుడు అయితే ఏంటి, మాల అయితే ఏంటి, మాదిగ అయితే ఏంటి, వర్మ అయితే ఏంటి, శర్మ అయితే ఏంటి? అదే కదా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు డ్రైవింగ్ వచ్చినోడికే స్టీరింగ్ ఇవ్వాలి, టాలెంట్ ఉన్నోడికే ఆ ఉద్యోగం కానీ అది కానీ ఇవ్వాలి, విద్య పొందడానికి ఫెసిలిటీస్ ఇవ్వాలి. రిజర్వేషన్ పేరు మీద అనర్హుల్ని కూర్చోబెడితే ఇప్పుడు 35 మార్కులోడేమో హెడ్ మాస్టర్ అవుతాడు, 92 మార్కులు వచ్చినోడేమో అటెండర్ అవుతాడు. క్వాలిఫికేషన్ ఉంది. ఆడు ఎవడ ఏ కాస్ట్ అయితే ఏమిటి? జాషువా గారు, గుర్రం జాషువా గారు ఎంత గొప్పోడైనా. కాబట్టి కులం ప్రధానం కాకూడదు, వాడి టాలెంటు, వాడి స్కిల్సు, వాడి అర్హతే ప్రధానం కావాలి. ఇలాంటి మార్పు రావాలని కోరుకుందాం.
నీతి లేనటువంటి వాడు ఎవడైనా, ఏ మతం వాడు, ఏ కులం వాడైనా సరే ఈ భూమికి భారం అనే విషయాన్ని గమనిస్తూ రిజర్వేషన్ పేరు మీద తగిన వాళ్ళకి పొందవలసిన వాళ్ళు అసలు రిజర్వేషన్లు తీసేస్తే ఈ గొడవ ఉండదు కదా. అసలు రిజర్వేషన్ అనేది తీసేయాలి, రిజర్వేషన్ అనేది ఉండొద్దు కదా. సే నో టు రిజర్వేషన్స్, సే ఎస్ టు క్వాలిఫికేషన్స్. ఎవడైతే కష్టపడ్డాడో వాడే తినాలి, ఎవడైతే చదువుకున్నాడో వాడికే ఉద్యోగాలు రావాలి తప్ప చదువుకోనోడికి నేను అవాపరగా తిరుగుతా నువ్వు తెచ్చిపెట్టు అనేటోనికి కాదు కడుపు నింపాల్సింది కదా. రిజర్వేషన్ పేరు మీద మంచి జరిగితే మంచిదే, కానీ మంచి వాళ్ళకి చెడు జరిగితే ఆ రిజర్వేషన్ వల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? అంతే కదా. ఇప్పుడు 10 మంది దోశ మీరే చెప్తారు కదా, 10 మంది దోశలైనా ఇచ్చి పెట్టచ్చు కానీ ఒక అవును అవును అమాయకుల్ని శిక్షించకూడదని. అవును. ఇప్పుడు నా కూతురు అమాయకురాలే ఆ విధంగా చూసుకుంటే. మరి కష్టపడి చదివి 3600 ఒక ఆటో డ్రైవరు, లేడీ ఆటో డ్రైవరు కూతురు ఆ ఫలం పొందితే సమాజానికి ఎంత బలం ఉంటుందండి. అలాంటి పిల్ల డాక్టర్ అయితేను. ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి ఏం చేయగలమో, ఈ తల్లి ఆ బంగారు తల్లి యొక్క ఆవేదనని మనం తీర్చడానికి ఏం చేయగలమో ఈ కామెంట్లో చెప్పగలరు. ప్రేక్షకులారా, భక్తులారా, హిందువులు కాని వాళ్ళారా, నిజాయితీ కలిగిన ప్రతి ఒక్కరికి మా యొక్క విజ్ఞప్తి, భారత్ మాతాకి జై. సే నో టు రిజర్వేషన్, సే ఎస్ టు క్వాలిఫికేషన్.